మనతో పాటు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ సార్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక డాక్టర్గా రేవంత్ రెడ్డికి మోడీ దవ పడ్డదని, ఆ దవ ఏంది, అసలు ఏ రోగానికి ఆ గోళీ ఇచ్చిండ్రు సార్? నేను ఎందుకు ఈ అంశాన్ని చెప్పిందంటే, గత 420 రోజులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 40 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. అంటే 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళవటం జరిగింది. ఈ రికార్డు ఇంతవరకు ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి 10 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోలే. నాకు ఎందుకో అనిపించింది, ఢిల్లీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోజుపడ్డారు. ఢిల్లీకా హవా, మోడీకా దవా అని బాగా నచ్చింది. ఆ ఉద్దేశంతో అనటం జరిగింది. ఒక విధంగా నా సలహా ఏంటంటే, ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ కాలికొండలు అని చెప్పిండ్రు, వాళ్ళు సెక్రటరీ కూడా అక్కడే పెట్టుకొని అప్పుడప్పుడు తెలంగాణకు వస్తే అయిపోతుంది కదా. ఇక్కడుండి రోజు తిట్టుడు, మళ్ళీ పోవుడు, ఫ్లైట్ల ఖర్చుడు, ఇవన్నీ ఎందుకు, ఇది అడిషనల్గా. దవా అన్నదానికి ఏంది అనేది కొంత మాకు క్లారిటీగా. దవా అంటే దవా, మందు. మోడీ గారి అభివృద్ధి చూసి ఆయన అంటే అభిమానం పెరిగింది, కానీ ఇక్కడికి వచ్చి తిట్టగా తప్పట్లేదు. పార్టీకి లాయల్గా ఉండాలంటే పార్టీ అపోజిట్ పార్టీని తిట్టాలంటారా? అదే కదా అవివేకం. నేను చెప్పేది ఏంటంటే, అపోజిషన్ పార్టీని తిట్టడం అనేది ఎన్నికల్లో తిట్టొచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అదే ముఖ్యమంత్రి ఇంకోవరై ఉంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఉండే రోజు తిట్టిండా చెప్పరాదు? ఎలక్షన్ అప్పుడు తిట్టుకున్నారు అంతే కదా. మిగతా అయితే ఇప్పుడు నేను ఉన్నా ఎంపీగా, మరి అపోజిషన్ ఎంపీలుగానే ఉన్నా కదా, బీఆర్ఎస్లా టీఆర్ఎస్లా ఉన్నప్పుడు మరి మోడీ గారిని, నడ్డా గారిని, డాక్టర్ హర్షవర్ధన్ ఎమ్మడిపడి మస్కా కొట్టి ఏదో బ్రతిమిలాడి ఎయిమ్స్ పట్టుకొచ్చుకున్నా కదా. మరి ఈరోజు లక్షలాది మంది ఉపయోగపడుతుంది కదా, కేంద్రీయ విద్యాలయం తెచ్చుకున్నాం కదా. మరి అదే కాంగ్రెస్ నాయకులు ఎవరికి చేత కాలేదు కదా. ఇప్పుడు ఉన్నారు ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నా హవా నా గవా ఒకటేనే ఉత్సవ విగ్రహాలు తప్పితే వాళ్ళకి ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్ర పథకాల గురించి, అసలు సెంట్రల్ పథకాల గురించి కూడా ఎవరికి అవగాహన లేదు. కానీ వాళ్ళు అదే ఎంపీలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష ఎంపీలు అందరినీ కలిసి అందరిని తీసుకెళ్ళి మోడీకి పెండింగ్ ప్రాజెక్టుల మీద విజ్ఞప్తి ఇస్తాము, మోడీకి సంబంధించి వాళ్ళ మీద, మోడీ మీద ప్రెషర్ తీసుకొస్తాము కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఉన్న ప్రాజెక్ట్ గురించి అండి. ఈ ముఖ్యమంత్రి గారికి రోజుకు ఒక కళ వస్తుంది. ఓ రోజు 4th సిటీ, ఓ రోజు 5th సిటీ, ఓ రోజు ఏఐ సిటీ, ఓ రోజు సిఐ సిటీ, ఓ రోజు డిఐ సిటీ. ఈయన వచ్చిన సిటీలకంటే మోడీ గారు ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా. అందుకొరకు మీ మేనిఫెస్టోని మీరు అమలు చేయండి. కేంద్రంలో సెంటర్ స్పాన్సర్ స్కీమ్ని అమలు చేసుకోండి. రాష్ట్ర RRRకు ల్యాండ్ సెక్యూర్ చేయండి. ఎయిర్పోర్ట్ ఇచ్చినాం, దానికి సంబంధించింది కంప్లీట్ చేయండి. అందుకొరకు మోడీ గారు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు కదా. ఫస్ట్ మీకు ఇచ్చిన అబ్బాయి ఇవి కంప్లీట్ చేయమని. సైన్స్ సిటీ ఇచ్చినాం, దానికి ల్యాండ్ ఇవ్వండి. MMTS భువనగిరికి ఇచ్చినాం, ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వండి. భువనగిరి కోటకు 200 కోట్లు శాంక్షన్ చేసినాం, దానికి DPR చేసి ఇవ్వండి. 40% ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇవ్వండి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1,00,000 కోట్లు పెట్టినాం, మీ ప్రణాళిక తీసుకురండి. అవి మాత్రం వద్దు, మాకు సూట్ కేసుల్లో క్యాష్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిపోవాలి. ఇది వీళ్ళ వాలకం. ఉన్న రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో కొంతమంది బీజేపీకి పనిచేస్తున్నారని కోవట్లున్నారన్నారు. అంటే కోవట్ల ఫాలోయింగ్ అనేది తర్వాత అందులో రేవంత్ కూడా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? నేను అట్లా అనుకోను, కానీ ఇప్పుడు ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడు ట్రూ పొలిటీషియన్ కాదు కదా, మీకు తెలుసు కదా, ప్రొఫెషనల్ నుంచి వచ్చింది కాబట్టి. రేవంత్ రెడ్డికి ఎందుకో పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిండు, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని నమ్మట్లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుత సంబంధం. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం మనకు చిల్డ్రన్ కార్టూన్స్ ఉన్నాయి. టామ్ అండ్ జెర్రీ చాలా ఫేమస్. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా యాక్ట్ చేస్తున్నారు. అందుకొరకే మిగతా ఏదైతే సెంట్రల్ అబ్జర్వర్సు, ఏదైతే స్టేట్ ఇన్ఛార్జెస్ మేనేజ్ అవుతున్నారో అది ఈరోజు కొత్తగా ఒక సూపర్ సీఎం తీసుకొని రావడం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు. అంటే ఫస్ట్ మీ ఇల్లు చక్కబెట్టుకోండి, తర్వాత ఢిల్లీ గురించి మాట్లాడతారు. మోడీ ట్యాబ్లెట్ ఎఫెక్టేనా రేవంత్ మీద అపనమ్మకం?
మోడీ అందరికీ ట్యాబ్లెట్ ఇస్తాడు. పినరన్ రవికి ఇస్తాడు, స్టాలిన్కి ఇస్తాడు. దేశం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. ఆయన ఎందుకు ఇస్తాడంటే అవన్నీ అభివృద్ధి గుళికలు, వైటమిన్స్, అభివృద్ధి గుళికలు. సబ్కా సాత్ సబ్కా వికాస్. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆయన ఏంది, రేపు నెక్స్ట్ $5 ట్రిలియన్ ఎకానమీ కావాలి. దేశం వేరు, రాష్ట్రం వేరు కాదు కదా. అరే మీరు డెవలప్ చేయరా భయ్ అనేది ఆయన. ఇలా డెవలప్మెంట్ చేయం కానీ డట్టి పాలిటిక్స్ ప్లే చేస్తుంది వీళ్ళు. మరి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు రాష్ట్రం బాగుపడుతుంది నా ఉద్దేశం. సార్ తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించి మొన్న ఎమ్మెల్సీ కూడా మీ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఓడిపోయింది. కొంత పార్టీ వీక్ ఉంది, అక్కడ బలోపేతం చేయాలని చెప్పి మీ అగ్రనాయకులు చెప్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఈ ఓటమిని ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తారు సార్? నో అంటే మన జరిగింది ఏంటంటే మేము వి డిడ్ ఏ గుడ్ జాబ్. అట్లా ఏం లేదు. 3rd పొజిషన్ వచ్చాము, 4th పొజిషన్ వచ్చాము. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. 100% నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ ఏదైతే సదరన్ తెలంగాణలో ఉందో మీకు ఎలక్షన్స్ వచ్చే వరకు 100% బీజేపీ పుంజుకుంటుంది. ఒక్కటి మాత్రం నేను జోషం కాదు, జరగబోయే అంశాన్ని చెప్పగలను. ఎన్నికల దగ్గరకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. కొంతమంది బీఆర్ఎస్ పోవచ్చు, అత్యధిక మంది బీజేపీకి వస్తారు. మీతో ఇప్పటికి ఎవరైనా టచ్లో ఉన్నారా? సమయం చాలా మంది ముందస్తుగా రిజర్వ్ చేసుకుంటారు. చాలామంది ఉన్నారు. ఏ జిల్లా నాయకులు ఉన్నారు సార్? మీ జిల్లాలో ఉన్నారా? 2-3 మంత్రులు చాలామంది జిల్లాలు. వాళ్ళకి ఏంటంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద ఎన్నిక ఏదైనా గొలవలేము తెలంగాణలో అనేది స్పష్టత కాంగ్రెస్ స్థానిక నాయకుల నుంచి అగ్రనాయకుల వరకు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాడుకుంటారు. అవసరం వచ్చినప్పుడు అందరూ. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు సార్? సమయం వచ్చినప్పుడు అందరు ఉంటారు కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకుంటారు కదా, అందుకని. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అభివృద్ధి ట్యాబ్లెట్ మోడీ ఇచ్చారు. దానికి సంబంధించి అభివృద్ధి ట్యాబ్లెట్ కూడా రేవంత్కి పనిచేస్తుంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ అగ్రనేతలు కానీ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. రేవంత్ కాంగ్రెస్ను కూడా నమ్మట్లేదు కాబట్టి ఒకవైపు ఆయన అభద్రతా భావంతో ఉన్నారు. కాంగ్రెస్ చాలామంది నేతలు కూడా ఒకవైపు తమతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ నేతలు కూడా టచ్లో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించి సింబల్ మీద గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో బీజేపీలో భారీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా చేరికలు ఉంటాయని చెప్తున్నాయి. ఆ జిల్లాలకు సంబంధించి మొన్న ఓటమిపై సమీక్ష చేసి తప్పకుండా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.